హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాక్ మీల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బిస్కెట్స్ చేస్తున్నానండి గోధుమ పిండితోటి. నేను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను, చూడండి మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇంతకుముందు వామ్ బిస్కెట్లు చేశాను మైదాతోటి, ఇప్పుడు గోధుమ పిండితోటి చేస్తున్నాను. ఇదిగోండి ఒక గ్లాసు పిండి, గోధుమ పిండి ఒక గ్లాసు. ఇదిగోండి ఇంకో పావు గ్లాసు పోస్తున్నాను. ఇది గ్లాసు, ఇది పాతి గ్లాసు, అంటే సగంలో సగం. ఇదిగోండి ముప్పావు గ్లాసు పంచదార పోస్తున్నాను. ఇది మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని దీనిలో కలుపుకోవాలి, నెయ్యి వేసి కలుపుకోవాలి అండి. ఇందులో కావాల్సిన నూగులు కొంచెం ఇవి వేయించుకోవాలి. ఒక ఎగ్ వేస్తున్నాను, ఎందుకంటే పైన పూత కోసం వేస్తున్నాను ఎగ్గు. అది ఇదిగోండి కొంచెం సోడా ఉప్పు వేస్తున్నాను, తినే సోడా, వంట సోడా ఇది. ఇదిగోండి షుగర్ వేస్తున్నాను, మిక్సీకి వేసాను షుగరు. ఇప్పుడు మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది ఇవన్నీ కలిపేసాను. ఇంకా నెయ్యి వేసి కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఉప్పు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అట్లనే వేసుకోవచ్చు. ఉప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది, సాల్ట్ బిస్కెట్ లాగా, లేకపోతే మామూలు బిస్కెట్ లాగా ఉంటుంది. ఇదిగోండి నెయ్యి తగినంత వేసుకోవాలి, అది ముద్ద అయ్యేదాకా వేసుకోవాలి నెయ్యి. ఇదిగోండి ఎగ్గు కలుపుతున్నాను, దీనిలో వేస్తున్నాను ఎగ్గు కూడా. నానింది. ఇప్పుడు ఇలా చేసుకొని బిస్కెట్లు రౌండ్గా చేసుకొని చెయ్యాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు. ఎగ్ వేసాను, షుగరు, ఎగ్గు, కొంచెం నేనైతే కొంచెం సాల్ట్ వేసానండి టేస్ట్ కోసం. నెయ్యి వేసాను, సోడా ఉప్పు వేసాను. ఇప్పుడు నువ్వులు దీనిపైన చల్లుతాను అన్నమాట, అది కూడా చూపిస్తాను మీకు. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలకి చాలా బాగా తింటారు, ఇష్టంగా తింటారు. బయట బిస్కెట్ల కంటే మనం ఇంట్లో చేస్తే బాగుంటుంది పిల్లలకి. హెల్దీ ఫుడ్, గోధుమ పిండి. అంటే మైదా తినకూడదు, ఎక్కువగా తినకూడదు, ఎప్పుడో ఒకసారి తినొచ్చు, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి. కానీ గోధుమ పిండి అయితే ఎప్పుడు డైలీ అయినా తినొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇదిగా ఇలా చేసి చెయ్యాలి. ఇదిగోండి ఇట్లా రౌండ్గా చేశాను. దీన్ని ఇట్లా పెట్టేసి ఇట్లా అంటే చాలు, బాగా స్మూత్గా వచ్చేస్తుంది. బిస్కెట్ పగలను కూడా పగలటం లేదు. ఇదిగోండి పెడుతున్నాను, ఇవి బాండీలో పెడుతున్నాను. నేను నెయ్యి రాశానండి, దీనికి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అడుగంటి. వెడంగా పెట్టుకోండి, వెడంగా పెట్టుకుంటే పొంగుద్ది కదా బిస్కెట్, అందుకని కొంచెం వెడంగా పెట్టుకోవాలి. స్మూత్గా వచ్చిందండి బిస్కెట్. ఇవ్వండి ఇంకా ఇంత వేసుకొని ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. నేను ఎగ్స్ ఒకటే చూపించానండి మీకు, మళ్ళీ ఇంకోటి వేసాను, 2 గుడ్లు వేసాను ఈ పిండికి. నువ్వులు పైన వేసుకోండి, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. నేను నువ్వులు వేస్తున్నాను, నువ్వులు లేకపోయినా వేసుకోవచ్చు, మామూలుగానే పెట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇవి సిమ్లో పెట్టి కాల్చాలండి, ఇసుక పోసి పెన్నం మీద. ఇదిగోండి ఇసుక పోసాను నేను, అదిగో పెన్నం మీద ఇసుక పోసి సిమ్లో పెట్టాను అన్నమాట. సిమ్లో పెట్టి కాలుస్తున్నాను. ఇవి సిమ్లోనే ఉడకాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. కొంచెం నెయ్యి వేయాలి, దీనిలో వేసాను, ఫస్టే బాండీకి రాశాను, దాంతోనే ఉడికిపోతాయి అన్నమాట, బాగా బిస్కెట్ అయితే తయారవుద్ది. అవిగండి ఇప్పుడు నెయ్యి అలా తిప్పేసుకోవాలి. అదిగోండి బిస్కెట్, అది. కానీ అంత దూరం వేస్తే కూడా అవి దగ్గరకు వచ్చేసినాయి, మీరు ఇంకా కొంచెం దూరం వేసుకుంటే మంచిది. అంత దూరం వేస్తేనే అట్లా వచ్చేసినాయి, బాగా పొంగినాయండి. అదిగోండి తిప్పేసాను.
ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే అయిపోతుంది. ఇవన్నీ రెడీ అయిపోయిన బిస్కెట్లు బాగున్నాయి, చాలా టేస్ట్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. చేసి తిని చూసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఎవరు చేయట్లేదు, మీరు తప్పనిసరిగా చేయాలని నేను కోరుకుంటున్నాను. బాయ్.